గణనామానికి మహిమ కలుగును గాక. అందరికీ బ్రదర్ సిస్టర్స్ అందరికి కూడా వందనాలు. గడిచినటువంటి ఆదివారం డోగిపర్రు బ్రాంచీలో పేతురయ్య తను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మరి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి అనేటటువంటిది ఒక విషయం. ఏంటంటే దేవుడు ఆశీర్వదించే సమయము దేవుని సమయము అని పెట్టాను. ఇక్కడ చాలామంది జీవితాల్లో జరుగుతుంది ఏంటంటే దేవునికి దైవ సంబంధమైన కార్యాలకు ఏమాత్రము సమయం ఇవ్వకుండా దేవుడిచ్చే ఆశీర్వాద సమయం కొరకు మనం ఎదురు చూడటం, ఆశపడటం కూడా అది పొరపాటు, వ్యర్థం. నువ్వు దేవునికంటూ ఏమివ్వకుండా, అంటే దేవునికి సమయం అంటూ ఏమివ్వకుండా దేవుడు నీకెట్లాగా దీవెన సమయం ఇస్తాడు? ఈ అందరికీ తెలిసిందే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అనుభవాలు మనకు కనబడుతున్నాయి. ఆయన దగ్గర కనబడరు, మోకరించరు, ప్రార్థించరు, ఏమి చేయరు, వస్తుంటారు, పోతుంటారు. ఇది దేవుని ఆలయం అంటే ఏదో రైల్వే స్టేషన్, బస్ స్టాండు, సత్రం, పార్కు లాంటిది కాదు. 12వ కీర్తనలో ఏమంటాడు? దేవుని మందిరములో, చెప్పండి గట్టిగా, దేవుని మందిరములో. ఈ మాట వచ్చి దేవుని చూస్తున్నా. వారు దేవుని మందిరములో, అది అది నాటబడిన మాట గట్టిగానండి. దేవుని మందిరం ఏమవ్వాలి? అది దేవుని సన్నిధానంలో చాలామంది నాటబడరు. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు అది పొట్టులాగా ఉంటారు. పొట్టు భక్తి. అది పొట్టు అనేది నిలకడగా ఉండదు. అది గాలి వస్తే, ఎటు గాలి వస్తే అది కొట్టుకు వెళ్తుంది. నేను కొందరు వెళ్ళిపోయిన వాళ్ళ విషయంలో ఒక మాట చెబుతా. అడిగినప్పుడు ఏం చెప్తారంటే, మందిరం ఉందండి మాకు, మరి దేవుని పిల్లలు ఆరాధన అయిపోయిన తర్వాత చీపురు తీసుకొని మొత్తం ఊడ్చేస్తారు. సండే క్లాస్ అవేనా జరుగుతున్నదా, ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్ల కింద ఉంటాయి, అవన్నీ ఊడ్చి పడేసి డస్ట్బిన్లు వేసి బయటేస్తారు. ఆ తర్వాత చెత్తోళ్ళు కాల్చేస్తారు. అవి మందిరంలోనే ఉంటాయి కానీ ఊడ్చి వేయబడతాయి. పిల్లర్స్ ఉంటాయి, అది కనబడే పిల్లర్స్ ఇవి ఎప్పటికీ ఎన్నటికీ కదిలేవి కావు. గట్టిగా చప్పట్లో. కాబట్టి కొంతమంది మందిరాల్లో చెత్తలాగుంటారు, ఊడ్చివేయబడతారు. కొంతమంది మందిరములో దేవుని సంఘము సత్యమునకు, గట్టిగా, సత్యమునకు స్తంభాల్లాగా ఉంటారు. వీరు కదల్చబడరు. ఈ స్తంభాలు, పిల్లర్స్ ఉండబట్టి స్లాబ్ ఉంది. స్లాబ్ ఉండబట్టి మనం ఉన్నాం. ఎండైనా వానైనా కదా, ఏ హాని, ఏ బాధ లేకుండా చక్కగా ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సాక్ష్యాలు ఇస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. గట్టిగా చప్పట్లు. ఇది దేవుని మందిరాల్లో నాటబడేవారు వేరు, గాలి చెదరు పొట్టు వలె ఉండేవారు వేరు. ఈ లెక్కలన్నీ వేరే ఉంటాయి. ఆశీర్వాదం అనబడేటటువంటిది, ఫలభరితమైన జీవితం అనబడేటటువంటిది, దేవుని కృప నుండి పొందుకుంటాం అనబడేటటువంటిది అంత తేలిగ్గా రాదు. ఏదో ఇక వాక్యం ఉందని దేవుడు తగిన సమయం అందు హెచ్చించినట్లు అంటే ఇది వాళ్ళకి వర్తించేటట్లుగా చూసుకుంటారు. లేదు, అది దైవ నియమం ఒకటి ఉంది. ఆ నియమములో బ్రతికే వారికే దైవ ఆశీర్వాదాలు సొంతమవుతాయి. ఏమంటాడు మలాకిలో? నా ఆజ్ఞకు లోబడి ఇది చేసి మీరు నన్ను, గట్టిగా, ఇది చేసి మీరు నన్ను శోధించండి. శోధించే వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు సెలవిచ్చినట్లుగా చేసి దేవుని వాక్యానుసారంగా జీవించిన వాళ్ళకే
అడగటానికి అర్హత ఉంది, వాళ్ళకే కమాండ్ చేయడానికి పవర్ ఉంది. అది అందరికి లేదు. ఇట్ట మునిగి అట్లా వేసే వాళ్ళకి అసలు ఉండదండి. అలాంటి వారే వారు దేవుని శోధించినప్పుడు అలాగున ఆకాశ వాక్యులు విప్పేస్తాడు దేవుడు. మనం ఊహించి తలంచిన దానికంటే మిన్నైన ఆశీర్వాదాలు కుమ్మరింపజేస్తాడు. హల్లెలూయా. అది ఒట్టొట్టుకి ఏమొస్తుంది? దీనికి ముందు కూడా ఒక చిన్న లింక్ చెప్తాడు పేతురయ్య. ఏమంటాడంటే 5వ వచనంలో, చిన్నలారా. ఏమన్నానా? గట్టిగా ఏమన్నాడు? చిన్నలారా. 1 పేతురు 5:5 వచనం అన్నమాట. మీరు పెద్దలకు, అది అన్ని ప్రతిదానికి లింక్ ఉంది. ఈ లింకులు లేకుండా బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాదపు గడియ మనకు అనుగ్రహించబడదు. ఈ నియమంలో భక్తులు వెళ్ళాలి, అలాగ జీవించి ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి ఒకటి ఉంది. డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్. అది అన్ని సంవత్సరాల కోర్సు. ఆ పాఠాలు వాటిని వినడం, గ్రహించడం, వ్రాయడం ఆ నియమంలో ఉంది. అది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అన్నిట్లో ఆ నియమంలో చదువుతూ వెళితేనే, ఆ ప్రకారంగా వ్రాస్తేనే వాళ్ళు పై తరగతికి వెళ్తారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్, ఇంకా ఎండి ఏవో చేయడానికి అవకాశం. అది ఏదైనా సరే, అది హోమియోపతి అయినా, ఫిజియోథెరపీ అయినా, ఏదైనా సరే కూడా ఒక నియమం ఉంది. అలాగే టీచర్స్ కూడా ఒక నియమం ఉంది. ఆ నియమంలో, ఆ హద్దుల్లో, ఆ పద్ధతిలో వాళ్ళ స్టడీ వెళ్ళాలి. అలాగే దేవుని మూలంగా మనం దీవించబడాలంటే మనం కూడా కొన్నిట్లో పాస్ అవ్వాలి. గ్రంథ నియమం ఉంది, అలాగున నీ నియమం కాదు. ఎందుకంటే దాదాపు 99% ఇప్పుడు భక్తులెల్లరూ కూడా తమ నియమం, తమ ఆలోచన, తమ సమయం, తమ భక్తి, తమ పద్ధతి, తమ ఆలోచనలు, తమ మార్గం వాళ్ళు చూసుకుంటున్నారు కదా. అక్కడ క్లియర్గా వాక్యంలో ఉంది. ఏముంది? సామెతల్లో స్వేచ్ఛానుసారంగా నడుచువాడనే ఒక మాట చూడండి. అక్కడ భలే వండర్ఫుల్ వర్డ్ అంటాడు, వేరుండ గోరువాడు. ఇది ఇలాంటి వాళ్ళు ఎవరంటే, ఈ మాట కూడా కొద్దిగా ఒక్క నిమిషం అట్లా వెళ్దాం. వేరుండా గోరువాడు, అది ఎలాగుండాలని కోరుకుంటాడంట ఈ మనుషుడు? వేరుగా ఉండాలి. అది నా తలంపు వేరుగుండాలి, నా పద్ధతులు వేరుగుండాలి, నా క్రియలు వేరుగుండాలి, నాదొక సపరేట్ అన్నట్టు. ఈ సపరేట్ అనేది అతడు దేవుని నుండి సపరేట్ అయిపోతున్నాడు అన్న సంగతి తెలియట్లేదు చాలా మందికి కదా. వాళ్ళ ఊహలు, ఉద్దేశాలు నెరవేర్చుకునేవారు. వీళ్ళు దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాను, దేవుని నుండి సపరేట్ అయిపోయాను, దేవునిలో లేను అని యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని 6-7 వచనాలని వాళ్ళు దాటిపోతున్నారు కదా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీరు అడగండి, ఏది అడిగినా నేను అది మీకు అనుగ్రహిస్తాను. చాలా ఒక నియమముతో, పద్ధతితో కూడింది భక్తి జీవితం. అది నీకు అనుకూలంగా తిప్పుకోకూడదు. ఆచార భక్తుల్లాగా, నామకార్థ క్రైస్తవులాగా, ఏదో హోదాలు, ఘనతలు, పదవులు ఉండేటటువంటి సంఘాలలాగా అలా ఉండకూడదు. దైవ వాక్యముతో మనం పెనవేయబడాలి. వేరుగా ఉండటానికి ఏది నువ్వు కోరుకోకూడదు. నా ఆలోచనలు, తలంపులు, నా పద్ధతులు, నా ప్రసంగాలు, నా విధానాలు వేరు అన్నట్లు ఉండకూడదు. అది వాక్యానికి అనుకూలంగా ఉండాలి. వేరుండ కోరువాడు ఇలాంటోడు ఎలాంటోడంట, అది గట్టిగా ఎలాగట? స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వీళ్ళకేంటి? స్వేచ్ఛ కావాలి. ఏం చెప్పడానికి వీల్లేదు. పాస్టర్ గారు గద్దించకూడదు, హెచ్చరించకూడదు, సలహాలు ఇవ్వకూడదు, మార్గం చూపించకూడదు. స్వేచ్ఛ. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం లేకపోతే రాను. నా ఇష్టం అది. ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడాను అనుకోండి, వెళ్ళిపోతాను.
వెళ్ళిపోతాను. నాకు కూడా వచ్చుగా చెప్పడం, చెప్పుకుంటాను. నేను కూడా ఏదో చేస్తాను, సంఘం కడతాను. లేదండి. ఏది విత్తుతావో, చెప్పండి గట్టిగా, ఏది విత్తుతావో నీ మాట ఎవడు ఉంటాడు? నువ్వు నీ యొక్క పాస్టర్, సేవకుడు, నాయకుడు మాట నువ్వు వినకుండా నువ్వు నాయకుడు అయ్యి ఏదో చేయాలనుకుంటే ఏదో వాళ్ళకు అనుకూలం అవకాశాన్ని బట్టి రావడం. మీకు అర్థమేంటి చెప్తాను. మనోడు ఒకడక్కడి నుంచి వెళ్ళాడు, నగేష్ అని. అంత చీట్లు గుంపు ఉంటుంది అక్కడ, చీట్లు వేసేవాళ్ళ గుంపు. వీళ్ళందరినీ సమకూర్చాడు. 1-2 రోజులు ఆలస్యమైన చీటు కట్టడం, మళ్ళీ ఆయన గొడవ చేస్తాడులేని, అది కేవలం చీట్ల కొరకు. ఎలాగా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, మీరే చెప్పండి. అది ఇవన్నీ యెహోవా కట్టించని ఇళ్ళు. అలాగూ ఆదికాండం 11వ అధ్యాయంలో ఒకడు కట్టుకుంటాడు. ఎవడో చెప్పండాడు? నిమ్రోద్ అనేవాడు బాబేలు గోపురాన్ని కట్టేశాడు. అలాంటి నేను ధైర్యంగా చెబుతున్నాను ఇలాంటి వాళ్ళ గురించి. ఎందుకంటే అపోస్తుల బోధలో, వాక్య నియమంలో బ్రతికిన వాడిని, నా బిడ్డలను బ్రతికిస్తున్న వాడిని. వేరుండ కోరేవాడు తప్ప వాక్య నియమంలో బ్రతికేవాడు ఎవడు ఈ సంఘంలో నుంచి బయట కాలు పెట్టడం. అది పెద్ద పెద్ద పేరుగాంచబడిన మినిస్ట్రీలైనా ఈ సిద్ధాంతం, ఈ పద్ధతులు, ఈ నియమాలు, అపోస్తులుడు ఈ బోధ, ఇది నిజమైన తెలుసుకున్నవాడు ఎవడు బయట కాలు పెట్టడం. ఏదేమైనా అక్కడే పడి ఉంటాడు, అక్కడే నాటబడతాడు. అవి నిలిచేవి కావు. కొంతకాలానికి నా మాట మీ మైండ్లో పెట్టుకోండి. అది ఎలాగో చిన్న భిన్నమైపోద్దో, ఆ బాబేలు గోపురాన్ని కట్టించినప్పుడు దేవుడు భాషలు తారుమారు చేయగా మీరు చెప్పండి, ఎటోడటు వెళ్ళిపోయారు. ఇది సంఘం అంటే గురుగులాట, గోలీలాట, ఏమండి స్టేజీ మీద యాక్టర్ లాగా డ్యాన్స్లు వేయటం కాదు. ఇది ఒక ప్రత్యక్షతతో, ఒక నియమముతో, శ్రమానుభూతితో కూడినటువంటిది. వాక్యము చేత పెనవేయబడేటటువంటిది కదా. వీళ్ళంతా ఏంటంటే వేరుండ గోరువాడు కదా. ఒకటేంటి వేరుండ గోరువాడు. తర్వాత స్వేచ్ఛగా ఫ్రీ. మళ్ళీ ఈ బ్యాచ్ ఎలాంటి అంటే వాళ్ళు మందిరాలకు వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు దశమ భాగం ఇచ్చి ఎరగరు. ఆలయాల కొరకు, సభల కొరకు ఏది రూపాయి ఇచ్చి ఎరగరు. ఇక్కడ వాళ్ళు పెత్తనాలు చేయడానికి వెళ్తున్నారు. మీరు ఆలోచించండి ఈ సేవ ఎలాంటిదో. కొన్ని నీచమైనటువంటివి ఉంటాయి, దైవ వాక్యానికి, నియమానికి వ్యతిరేకమైనటువంటివి. అవి దైవ చిత్తానుసారమైనవి కాదు. ఎలాగంట? స్వేచ్ఛానుసారముగా అది నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన అంటే లెస్ అంటే ఏం చెప్పండి? మంచి మంచి శ్రేష్టమైన స్వచ్ఛమైనటువంటి జ్ఞానానికి విరోధి. గుర్తుపెట్టుకోండి. అలాంటి దేవుని స్వచ్ఛమైన సత్యవాక్యానికి మన భాషలో విరోధి, సంఘ నియమానికి విరోధి, అపోస్తుల బోధకు విరోధి. ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి, శాశ్వతమైనవి, ఆత్మానుసారమైనవి తగిన సమయంలో దేవుడు మనకిస్తాడు. అవి పొందుకోవాలంటే ముందు ఈ అడ్డదారులు తొక్కేవాళ్ళు అడ్డదారులు తొక్కకుండా ఇలాగున లోబడి జీవించడం నేర్చుకోవాలి. ఏంటంటే లెస్సైన జ్ఞానానికి విరోధి. ఇంకేమనుంది కింద అతని గురించి? కనుక ఇలాంటి విరోధి, ఈ సత్యానికి విరోధి అయిన వాడు నిత్య జీవములు ఎలాగ ప్రవేశించగలడు? ముందు ఈ నియమంలో ఉండాలి. ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, వాక్యాన్ని ఎరిగిన వారు, సాక్ష్యాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు, కీర్తనలు చెప్పాలనుకున్నవారు కదా, దేవుని చేతిలో సాధనాలుగా వాడబడవాలి అనుకున్నవారు ముందు నీ ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డాలుగా బ్రతుకు కాదు. రెండోదేమో, చిన్నలారా మీరు పెద్దలకు, అది ఆ రూట్లో ఉన్నవాడు, దాన్ని వ్యతిరేకించిన వాడు ఎదుగో తాను చిన్నలారంటే అర్థం ఏంటంటే తమ్ము తాము
గట్టిగా, తమ్ము తాము తగ్గించుకున్న వారు. తమ్ము తాము తగ్గించుకున్నవారు చిన్నలారా అంటే వీరు చిన్నలు. వీళ్ళు ఏం చేయాలి? పెద్దలకు లోబడి ఉండుడే. పెద్దలకు లోబడాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఈవెన్ సండే క్లాస్ పిల్లలకు కూడా చాలా మందిలో ఆ లోబడే తత్వం లేదు. ఆ రోజులు వేరు. ఇక్కడ సండే క్లాస్ అనబడేది ఒక్కొక్క సేవకురాలను బట్టి వస్తాం. మరి అయ్యా అమ్మని అడిగితే చెప్తుందా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో. నాకు గుర్తున్న వరకు మరి కొందరు ఉన్నారు అలా వస్తూ ఉన్నాయి. ఈ తబిత వీళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మరియమ్మ వీళ్ళందరూ ఉనికిపోయేవాళ్ళు. అడగండి, ఉందగా ప్రస్తుత సండే క్లాస్ టీచర్. వణికిపోయేవాళ్ళు. అప్పుడు లెక్క వేరు. ఇప్పుడేం చేస్తున్నారు? వీళ్ళే వీళ్ళని ఉడికిస్తున్నారు. ఈ యూతే, ఈ సండే క్లాస్ పిల్లలే టీచర్లని అల్లాడెత్తున్నారు. ఒకటి చేయమండి ఇంకోటి చేయడం, ఏమండి ఇది కాదంటే అది చేయడం, ఇట్లాగ పరిస్థితులు అవుతున్నాయి. ఇది ఒకవేళ మీరు అందరూ మంచివాళ్ళండి, తెలుసో తెలియకో ఇలాంటి అనాలోచన మీలో ఉంటే దాన్ని త్రోసివేయండి. మీరు కంపల్సరీ మిమ్మల్ని నడిపించే యూత్ లీడర్ కానీ లేదా టీచర్ కానీ సండే క్లాస్ టీచర్ కానీ మీకంటే తక్కువ చదువైనా దేవుడు ఎన్నిక చేసుకున్న వారు కనుక వారికి లోబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది కావాలి, ఇది అవసరం జీవితంలో. సమూయేలు ఎవరు? ఎల్కానా, ఒక శ్రీమంతుని కుమారుడు సమూయేలు. షిలోహు మందిరంలో ఒక యాజకుడి దగ్గర పిల్లలు కూడా భయంకరులు. ఒక విధేయుడుగా, ఒక దాసుడుగా, ఒక పరిచారకుడుగా, పాలేరుగా పనిచేస్తున్నాడు. ఏమయ్యాడు అలాంటి వాడు? ఆ ఆలయానికే తానయ్యాడు యాజకుడు, తానయ్యాడు ప్రవక్త, తానయ్యాడు దేశానికి న్యాయాధిపతి. మరోసారి గట్టిగా చప్పట్లు. ఇది మనము మన పిల్లల్ని పెంచాలి. రే అన్నకు వందనాలు చెప్పు, అక్కకు వందనాలు చెప్పు. మన పిల్లల్ని పెంచాలి. పిల్లలారా మీరు కూడా ఇలాగ పెరగాలి దేవుని నియమములో. వాళ్ళు ఎవరైనా సరే బడాయి ఇక్కడ పనికిరాదండి. ఒక మాట చెప్పాలంటే మందిరాల్లో ఈ బడాయిలు, డాంబికములు, ఘనతలు, కార్లు ఎగరవేయటములు, ఎచ్చులు ఇక్కడ కుదరవు. ఈడ నువ్వు ఎచ్చులున్నావంటే తగ్గించబడతావు అని అర్థం. నువ్వు దేనికి పనికిరావు. ఏ విషయంలో దేవుడు నిన్ను సాధారణంగా వాడుకోడు. ఆయన నీలాంటోళ్ళు కాదు ఆయన కావాల్సింది. యెషయా-గ్రంథంలో కూడా క్లియర్గా చెప్తాడు. అనా 57:15 అక్కడ అంటాడు, దేవుడు ఎంత ఉన్నతుడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన మహాగణుడు కదా. కెరూబులు, శెరూబులు, దూతగణాల చేత ఘనపరచబడుతున్నట్టు దేవుడు ఇలా చెప్తున్నాడట. ప్రవక్త అంటాడా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును, చూసారా, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. ఒకటి వినయం కావాలంటండి. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది వీళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. వీళ్ళ వినయం గలవారు కదండి. ఏంది ఉజ్జీవింప చేయటానికి అంటున్నాడు? ఏమండి నిరుత్సాహం అయిపోయారా కదా? ఉజ్జీవాన్ని పోగొట్టుకున్నారంటే అందరూ దేవుని పిల్లలుగా చెప్తున్నావేనండి. ఒక సమయంలో కొన్ని శ్రమలు, శోధనలు, పరిస్థితులను బట్టి మనం నీరసిల్లిపోతాం. భక్తిలో ముందుకు వెళ్ళాం, ఉజ్జీవంలో నీరుగారినట్లుగా అయిపోద్ది పరిస్థితి. ఆ శ్రమ, ఆ బాధ మనలను అలాగున బంధించేస్తుంది. అయినా కూడా దేవునికి ఇష్టమైన అనుభవం నీకొకటి ఉంది. అది వినయము, అది దీన మనసు. దేవుడు అది దృష్టి ఉంచుతాడు. ఇంత వినయము, దీన మనసు కలిగిన ఈ నా భక్తుని
నేను పురుకొల్పకపోతే, ఉజ్జీవింప చేయకపోతే అనేకులు ఇంకా నిర్జీవ స్థితిలో ఉంటారు. నేను సాధనముగా వాడుకొనవలసిన నా భక్తుడు, నా భక్తురాలు నిర్జీవ స్థితిలో ఉండటానికి వీలు లేదు అని శ్రమ, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్య పరిస్థితులలో కూడా దేవుడు మరలా అలాంటి వాళ్ళని బలపరిచి, ధైర్యపరిచి ఉజ్జీవింప చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక పర్యాయము మనం తగ్గించుకుంటాం. ఏమండి, వినయం కలిగి ఉంటాం, దీన మనసు కలిగి ఉంటాం. అయినా కూడా కొన్ని సమయాల్లో కొన్ని శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోతుంటాం. మన ఆధ్యాత్మిక ఉజ్జీవ స్థితి సన్నగిల్లిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో నిన్ను సంరక్షించేది, నిన్ను కాపాడేది, నిన్ను వెలిగించేది, నిన్ను ఉజ్జీవింపచేసేది నీలో ఉన్న వినయము, దీన మనసు. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుడు దీనులకు ఎట్లా ఉంటాడు చెప్పండి నాన్న. పాట ఉందిగా, దీనులకు ఎలాగ ఉంటాడు దేవుడు. గుర్తుకొచ్చిన వాళ్ళు చెప్పండి గట్టిగా. దీనులకు గట్టిగా. నేను ఎందుకు చెప్పిస్తున్నానంటే మీరు మర్చిపోకుండా ఈ వాక్యం కదా మీ గుండెల్లో ముద్రించబడుతుందని. దేవుడు ఎప్పుడు దీనులకు అండగా ఉంటాడు. ఇది ఎందుకంటే ఇక్కడే లింక్ చెబుతున్నాడుగా. అయ్యా పౌలయ్యా ఆయనట, ఇక్కడే పేతురయ్యా ఆయనట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారం వీళ్ళని ఎదిరిస్తాడు. ఏంటి, దీనులకే దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఇది మనం దేవుని దగ్గర సంపాదించుకోవలసింది. ఈ నియమాలు, ఈ పద్ధతులు, ఈ సబ్జెక్టుల్లో మనకు ర్యాంక్ వస్తే దేవుని దగ్గర ఒక ఉన్నతమైన ఆధిక్యత మనం సంపాదించుకుంటాం. ఇవి ఆత్మీయతలో ర్యాంక్స్ అన్నమాట. ఇవి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఈ ర్యాంకు ఇవి మనం సంపాదించుకోవాలి భక్తి జీవితంలో. ఇక్కడ బడాయి చూపించకూడదు. దేవుని దగ్గర ఇవి చెల్లవు. ఒకవేళ నిన్నెవడో నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి నిన్ను మొలక చెట్టు ఎక్కించవచ్చు, నిన్ను తెగ పొగడొచ్చు. ఏం చెప్పావు, ఏం పాడావు, ఏం చేసావు అనవచ్చు. వాళ్ళు ఎవరంటే నేను పొగిడేవాడు. ప్రోత్సహించడం వేరు, పొగడటం వేరు. కొన్ని నిరుత్సాహ పరిస్థితులలో మనం పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వారికి మనం నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది, నువ్వు తీసుకున్న సబ్జెక్టు మంచిది, కోర్సు మంచిది, అది ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ ఏదైనా మంచిది నాన్న. నువ్వు బాగా ప్రార్థన చేసుకో. నీకోసం మేము ప్రార్థన
చేస్తాం. ఇక్కడ ఈ లింకులు అయ్యా, నువ్వు బాగా వినయము విధేయత కలిగి దేవుని మీద ఆధారపడి ఒకటి నాన్న సూత్రం. మనం ఎప్పుడైతే నువ్వు బాగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని స్టూడెంట్ చెప్తామో వారి మోకరించగానే ఆ మోకాళ్ళ అనుభవంలో దేవుడు వాళ్ళకు తగ్గింపు నేర్పిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే వాళ్ళలాగూ మోకరిస్తారో దైవ సన్నిధిలో యేసుప్రభులు వారు వారికి దీనత్వాన్ని కలుగు చేస్తాడు, తగ్గింపును కలుగు చేస్తాడు, వినయాన్ని కలుగు చేస్తాడు, మర్యాదను హృదయంలో పుట్టిస్తాడు. వాళ్ళ కోర్సులు వాళ్ళ హోదాలు జ్ఞాపకానికి రావు. ఒక బ్రదర్ ఏమి చదవనటువంటి వ్యక్తి అయినా, విద్య లేని పామరుడైనా రాగానే అంకుల్ వందనాలు, ఆంటీ వందనాలు, అన్నయ్య వందనాలు అని ఇట్లా చేతులు జోడించి వందనాలు తెలియజేస్తారు. ఇది కదా ప్రార్థనలో దేవుడు నేర్పించే వినయము విధేయత. ఇది ఇక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. అహంకారముతో కాకుండా నేను అదవుతున్నా ఇదవుతున్నాను కాకుండా ఆయన నాకు అనుగ్రహిస్తాడు. దేవా నీ కృప లేనిదే నేనేమి సాధించలేను అనేటటువంటి ఈ నియమాన్ని, ఈ పద్ధతిని ప్రార్థనలో దేవుడు నేర్పిస్తాడు. వాళ్ళు అలాగూ దేవుడి దగ్గర సంపాదించుకుంటారో వాళ్ళకున్న హోదాను ఘనతను బట్టి కాదు. దేవుని దగ్గర వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి వినయము విధేయత. ఇక వీళ్ళని కదా ఆశీర్వాదానికి ముందు ఏమి నడుస్తుంది అంటున్నానా? వినయము నడుస్తుంది. దీవెనలకు అభివృద్ధికి ముందు ఈ వినయము నడుస్తుంది. ఈ వినయముతోనే అన్ని కోర్సులు దాడతారు, అన్ని హోదాలు సంపాదించుకుంటారు, అన్ని సర్టిఫికెట్లు సొంతం చేసుకుంటారు, అనుకున్న వాటిని సాధిస్తారు, దేవుని మహిమపరుస్తారు. గట్టిగా చప్పడకూడదాం. ఇది ఫాలో అవ్వండి. విద్యార్థులు గొప్పోళ్ళు అవుతారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఏ సబ్జెక్టులో మీరు వీక్కో వాటిలో స్ట్రాంగ్ చేస్తాడు దేవుడు. అనుభవంతో చెప్తున్నాను. ఏమి రానిటువంటి శూన్య స్థితి ఆ రోజులో తెలుగు మీడియంగా ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది? మాకు మ్యాథ్స్ లెక్కలు చెప్పేవాళ్ళు ఎవరు? సైన్స్ ఏంటి? అట్టి కటిక ముద్దుని దేవుడు చెప్పి, మా ఆత్మీయ తల్లితో కమలం గారితో చెప్పి దర్శనం చూయించి చాలాసార్లు చెప్పాక సందర్భంగా అప్పుడు చెబుతున్నా, నన్ను పాస్ చేశాడు. అయినా కూడా నా స్థితిని బట్టి నేను ఫెయిల్ అయ్యాను. 2 మార్కులు తగ్గినాయి. మీరే చెప్పండి, 5 మార్కులు గ్రేస్ మార్కులు కలిపారు. అట్ట మీరు వద్దులేండి. అది ఏంటంటే అప్పుడు నా భక్తి, నా అనుభవం, నా స్థితి అది కాబట్టి దాన్ని బట్టి దేవుడు అలా చేశాడు. ఆయన చేతులకు మీరు వెళ్ళిపోతే లెక్కలు వేరే ఉంటాయి నాన్న. అసలు బ్లెస్సింగ్సే వేరు. మీ డాడీ మమ్మీ కూడా ఊహించరు. వాళ్ళు ఆశించిన దానికంటే ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చిస్తాడు. నమ్మితే చప్పట్లు. అది నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుని మూలముగా మీరు ఆశీర్వదించబడాలి. అలాగూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే దావీదు అన్నట్లుగా యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల ఎన్నటికన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది లెక్కలు వేరే ఉంటాయి, ఆ పరిస్థితులు పద్ధతులు వేరు ఉంటాయి. ఈ నియమములో దీవించబడ్డ వారు ఎలాగుంటారో తెలుసా? లోక సంబంధంగా ధనవంతులైన వారు చదివి డాక్టర్లో, కలెక్టర్లో, ఇంకొకటో ఇంజనీర్లు అయితే వాళ్ళ కుటుంబం, వాళ్ళ పరిస్థితులు ఇంకొద్దిగా ఉంటే వాళ్ళ క్యాస్ట్ ఆ ఘనతను చూసుకుంటారు. నీవైతే ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత అందరికీ దీవెనకరంగా అబ్రహాములాగా మేలుకరంగా ఉంటావు. చప్పట్లు కొడదా దేవుని స్తోత్రాలు. సాధ్యమైతే ప్రపంచంలోనే నేను దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. ప్రపంచంలోనే అనేకులను ఆదరించే వ్యక్తిగా, పోషించే వ్యక్తిగా, బలపరిచే వ్యక్తిగా, మాదిరికరమైనటువంటి వ్యక్తిగా. ఒక థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్ ఇలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రపంచానికే మాదిరిలయ్యారు. వాళ్ళంతా వాళ్ళ పేరెంట్స్ దేవుని కలిగిన వారు,
పిల్లలకు చదువు కంటే ముఖ్యము వినయము విధేయత నేర్పినవారు. బిడ్డలు అది నేర్చుకున్నానా? మీరు నేర్చుకోండి, అది సంపాదించుకోండి. పిల్లలారా, పెద్దలకు లోబడి ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు నేను చెప్పే రెఫరెన్స్లో అది యాడ్ అయ్యింది. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును, అర్థమవుతుందా? దీన మనసు అనే వస్త్రం, ఈ వస్త్రమేమో ఈ కళ్ళకు కనబడితే నీలో ఉన్న దీనత్వము, వినయము, విధేయత, పవిత్రత మా ఆత్మనేత్రాలు కనబడుతుంది. నీ ఆకారం వేరు. ఒకవేళ అంత ఖరీదైన డ్రెస్సును వేసుకోకపోయినా ఖరీదైనటువంటి, విలువైనటువంటి, పవిత్రమైనటువంటి స్థితి మాకు మీలో కనపడుతుంది. ఇప్పుడు మీరు వినండి, కొద్దిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటానికి చెప్తా ఉన్నా. ఆదికాండం 39లో ఒక బానిసగా, ఒక పాలేరుగా, ఇంట్లో ఇల్లు వాకిలు ఊడ్చేవాడుగా యేసోబును అమ్మేసేసారు బ్రదర్స్. ఎవడో కాదు, సొంత అన్నలే అమ్మేశారు. పోతిఫర్ ఇంట ఉన్నప్పుడు చూడండి, అసలు ఇశ్రాయేలు సంతతికేమో కళ్ళు మూయబడ్డాయి. అక్కడ ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఒక ఉద్యోగం చేస్తున్న పోతిఫర్ నానా నేత్రాలు తెరవబడ్డాయి. ఇప్పుడు చదవండి నాన్న. యేసోబు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. దానికి ముందు ఇంపార్టెంట్ అతనికి తోడై ఉండెనని, యెహోవా యోసేపునకు తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. అది అర్థమవుతుందా? పోతిఫర్ ఏం చేశాడంట? చూచాడు. తన ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. బాబోయ్, ఇతను సామాన్యుడు కాడు, యెహోవా ఇతనికి. రెండోది, అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలం చేశాడు. ఏం చేస్తున్నాడు దాన్ని? అది ఫెయిల్ అవ్వాల, సక్సెస్ అయింది. సఫలపరుస్తూ ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఇక్కడేమో అన్నల కళ్ళు మూయబడ్డాయి, అక్కడేమో అన్యుడి కళ్ళు తెరవబడి, అమ్మో వీడు సామాన్యుడు కాదు, ఇతను దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, వీడు పట్టిందల్లా బంగారమే. మన లోక సామెత ఉందే, వాడు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అతడు చేసేదంతా కూడా ఏమవుతుంది? విఫలం కావడంలా సఫలమైంది. వాస్తవంగా మనం దీనికి తగిన రిఫరెన్స్, మనం లింక్ చూస్తే అందరు చేస్తే అది సఫలం కాదు, ఫెయిల్ అయిపోతుంది. నేను కొన్ని చెప్తాను. ఇళ్లలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నేను అబద్ధం చెప్పను, లేకపోతే వాళ్ళ మీద చాడీగా చెప్పను, వాక్య నియమంలో చెప్తాను. ఎందుకంటే గుడ్డోడు అనుకోండి, ఇంకో గుడ్డోడికి తావు చూపిస్తాడా? చెప్పండి, చూపలేడు. దరిద్రుడు అనుకోండి, ఇంకొక దరిద్రుడికి అన్నం పెడతాడా? సహాయం చేస్తాడా? చేయలేడు. దేవుడు భక్తుల్లో కోరుకుంటుంది ఏంటంటే యథార్థత, పరిశుద్ధత, అబద్ధం కాదు. మనము ఏ ఇంటికైనా వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటే, నేనండి ఒకళ్ళ సంగతి నాకు అవసరం లేదు, ముందు నా యథార్థత, నీతి, పవిత్రత నేను కాపాడుకోవాలి. ఒక అబద్ధికుడినై ఇతరుల హృదయాలు గాయపరుస్తూ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏడిపిస్తూ, లేకపోతే వాళ్ళకేదో నష్టాన్ని కలిగిస్తూ, నేను వెళ్ళి నష్టంలో, సమస్యల్లో, అప్పుల్లో ఉన్న వాళ్ళ కొరకు
ఏం ప్రార్థన చేస్తాను మీరు చెప్పండి? అందుకే ఈ తిప్పలేం లేకుండా యేసయ్య అన్నాడు, నీతిమంతుని చేర్చుకున్నవారు, ప్రవక్తను చేర్చుకున్నవారు. అది మనం ఒక వ్యక్తిని దేవునిలో మనం నిలబెడుతూ లేక ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు మొదట మన వ్యక్తిత్వాన్ని మనం చూసుకోవాలి. మన అర్హులమా, నింద కలిగి ఉన్నామా, ఏదైనా సాక్ష్యంలో తేడా ఉందా, ఇది పరీక్షణ చేసుకోవాలి. ఇవన్నిట్లో క్లారిటీ ఒకటి ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా మనం ఉన్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు తప్పనిసరిగా ఆ ప్రవక్త ఫలం, నీతి ఫలము ఆ ఇంటికి కలుగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రాలు. ఇలా కొన్ని లింకులు ఉంటాయి నాన్న, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసోబు కాకుండా మిగతా ఈ రూబేనో వాళ్ళు వీళ్ళు ఎవరు ఆ పోతిఫర్ ఇంట ఏమండి ఉన్నట్లయితే దరిద్రం ఇంకా ఎక్కువయ్యేది. యేసోబు పరిశుద్ధుడు, భక్తుడు, ప్రార్థనపరుడు. ఇప్పుడు లింక్ ఏంటంటే, అతడు నీటి కాలవల ఎవరన్నా నాటబడి ఆకు వాడక తన కాలమందు. ఇప్పుడు గట్టిగా, అతడు చేయనిదంతయు అలాగున యేసోబు చేసినదంతా ఏం చేశాడు? చేతిలో నానా ఏం చేశాడు? నానా సఫలపరిచాడు. అది అట్టి వాళ్ళు చేసేది సఫలమవుతుంది. తగుదునా అని నీకు సరిలేదు, అంతరంగ స్థితి సరిలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావు? ముందు నువ్వు చేసుకో. అది దేవుడు అడిగేది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎట్లా ఉంటుందంటే, సన్యాసులు రాసుకుంటే బూడిదలాగా ఉంటుంది. ముందు నీ స్థితి, నా స్థితి నేను సరి చేసుకోవాలి. నేను వాస్తవం చెప్తున్నా. దేవుని పుల్పేట దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను దేవుని దగ్గర గోజాడేది అంతా ఎంత కాదు. నేను కూర్చున్నా కూడా అయా అర్హుడనా అనర్హుడనా, ఆయాస్కరమైంది, ఈ గడియలో ఏదైనా నన్ను ఆవరించిందా, నన్ను క్షమించయ్యా, పరిశుద్ధులైన నీ ప్రజలకు చెప్పబోతున్నాను, నన్ను పవిత్రపరచు నాయన. ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళు వ్యాధులతో ఉన్నారంట, సమస్యలతో ఉన్నారంటయ్యా, నంత అధికారం నాకుందా నాయన, నీ అధికారంతోనే వాళ్ళ సమస్యలు తీర్చాయని వేడుకుంటానండి. నా వరకు నేను చెప్తున్నా నా స్థితి. అంతేగాని ఇంట్లో భార్యను 4 పటాపేట కొట్టి పిల్లల్ని తిట్టి, పాస్టర్ గారు రండి ప్రార్థన చేయాలి, మా ఇంట్లో ఒకటే గొడవ ఉందని ఏం ప్రార్థన చేస్తాం మీరు చెప్పండి? ఇక్కడేమో భార్యను కొట్టి పిల్లల్ని తిట్టి ఉన్నాను, అక్కడేమో వాళ్ళు పాపం అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ గొడవలు ఏం తీరుస్తాను నేను? వాళ్ళకి సమాధానాన్ని ఏం కలుగు చేస్తాను? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి నాన్న. నేను మీకు చెప్పేది, మాకు అవసరం లేదు ఎవరినో విమర్శించాలని. మన బ్రతుకులని దేవుళ్ళో సరిచేయబడి దేవునికి దివ్యమైన సమయాన్ని, మనం పవిత్ర సమయాన్ని చూయించి పరిశుద్ధుడైన దేవుని ద్వారా తగిన సమయంలో దీవించబడాలనే ఈ లింకులన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను కానీ పాస్టర్ గారు కానీ ఏది చెప్పినా మీ మేలు కొరగే, కానీ మిమ్మల్ని విమర్శించాలన్న అవసరం మాకు లేదు. మీరు సరిచేయబడాలనేదే అదైన వాక్యాధారంగా. మరి మట్టంది మార్తం ఎట్టంది, తర్వాత జీవన బాబు అలాగా అన్నాడని ఏలిబెట్టి చూయించేది కాదు. జీవన బాబుతో, నాతో, మన అందరితో ఆయనే మాట్లాడతాడు. మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. ముందు నన్ను కొట్టుకుంటూ వస్తాడు దేవుడు. బోధకురాల్ని కొట్టుకుంటూ వస్తాడు దేవుడు. ముందు ఇక్కడ కోసుకుంటూ వచ్చింది 2 అంచుల వాడి అయిన ఖడ్గం. ఇక్కడ ఎంతవరకు కట్ అవుద్ది, మాకు మీకు కట్ అయింది. వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి రెండిద్దరినీ సరిచేయునది దేవుని వాక్యం. అది ఆ నియమంలో ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద బ్రతకాలి. నీకు అనుకూలంగా బ్రతకడం అది బ్రతుకు కాదు. నువ్వు అనుకోవచ్చు నాకు మంచి పేరుందని. ఈ పేరు మనుషుల దగ్గరే సరిపోద్ది కానీ దేవుని దగ్గర బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటానికి పనికిరాదండి. దేవుని చేత బడా భేష్ అనిపించుకోవాలి. మనుషులు నేను ములక చెట్టెక్కేయటానికి చాలా చేస్తారు. అందుకే ప్రభు అన్నాడు, అరే బాబు,
జనులు మిమ్ములను పొగిడినప్పుడు మీకు శ్రమ. వాళ్ళు డబ్బా కొడితే నీకు శ్రమ, దేవుడు సాక్ష్యం ఇచ్చే నీకు ఘనత. ఇక చెప్తున్నాడు, మీరందరూ ఏం చేయాలి? మీరందరూ ఎదుటివాని ఎడల ఏం కలిగి ఉండాలి? దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును, ఇది భక్తులకు కనపడింది నీలో ఉన్న దీనత్వం. ఈ బిడ్డ, ఈ కుమార్తె ప్రయోజకురాలవుతుంది. తన చదువు కానీ, తన హోదా కానీ, తన ధనం కానీ, తన ఘనత కానీ ఇతరులకు పంచు వ్యక్తి. నాకు అర్థమైపోద్ది ఎవరు ఫ్యూచర్లో శ్రేష్టమైనటువంటి వాళ్ళుగా నిలబడతారు. దీనులు, ఈ దీన మనసుని వస్త్రం ధరించుకున్నవారు మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇది ఈ నియమములో బ్రతుకుతున్నవారు, ఈ నియమములో బ్రతుకుతూ, ఇంక నేను భక్తుడిని కదా, అంత అవసరమా ప్రార్థనకి వెళ్ళటం? బాగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను భక్తురాలు కదా, నేను బైబిల్ బాగా చదువుతున్నాను కదా, అంత అవసరం అన్నట్లు ఉండవు. దైవ నియమాన్ని పాటిస్తావు. మన యేసయ్య మాదిరి చేయించాడు. ఆయన ఏమన్నా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడానికి యోహాను గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, ఏంటి ప్రభువా మీరు ఇవ్వాలి కదా నాకు, నేను మీకు ఇవ్వడం ఏంటంటే ఏమంటున్నానా? నీతి యావత్తు అది దైవనీతిది. దేవుడే ఆ నీతి నియమాన్ని చేయించాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. పరిశుద్ధాత్ముడు పావురాకారమును ఆయన మీద రావటం ఏంటి? అది నియమం. మనందరూ కూడా ఆ క్రమంలో బ్రతకాలి, ఆత్మను పొందుకోవాలి, బాప్తిసం పొందాలి. ఆయన ఎందుకు? నియమం ప్రకారం, ఆయన వాడుక ప్రకారం ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, ఆలయానికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేవాడు, సమాజ మందిరాలకు వెళ్ళి బోధించేవాడు. అది క్రమము, నియమం. అది ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం చదువుతున్నాడు. అర్థమవుతుందా? నువ్వు నేను మర్మాలు ఎరిగిన వారు, ఎన్నెన్నో ప్రసంగాలు తెలిసిన వాళ్ళం, ఎన్నో విషయాలు రహస్యాలు ఎరిగిన వారమై ఉండొచ్చేమో, కానీ ఎంతున్నా మనమందరము విద్యార్థులమే, స్టూడెంట్స్మే. ఇంకా మన తుది శ్వాస ఇడిచే వరకు, యేసయ్య రెండవ రాకడ వచ్చే వరకు ఏం చేయాలి? మనం చదువుతూనే ఉండాలి. ఈ దేవుని కాలేజీలో ఆత్మ ఉపాధ్యాయుని ద్వారా, పరిశుద్ధాత్మ టీచర్ గారి ద్వారా మనం బోధింపబడుతూనే ఉండాలి, సరిచేయబడుతూనే ఉండాలి. కొంతమంది పిచ్చి వాగుడు వాగుతారు. ఏంటంట వాగుడు? రాకడ సిద్ధపాటు వర్తమానాలు లేవు అంటాడు. అసలు నీ బతుకులో నీకు దిద్దుబాటు కలిగి ఉంటేనే కదా సిద్ధపాటు వచ్చేది. ఒక దిద్దుబాటు లేదు, ఒక క్రమం లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు, సత్యవాక్య ప్రకారంగా బ్రతుకు లేదు. నీకు సిద్ధపాటు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు దిద్దుబాటు, నెక్స్ట్ స్టెప్ సిద్ధపాటు. ఆ సిద్ధపాటులో కూడా అనుభూతులు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే ఆ మెట్టుల్లో పరిపూర్ణత మీకు కలుగుతుంది. వాటన్నిటిలోనే అనుదినము ఆదివారాలు మనం చెప్పుకునే సందేశాలు ఉన్నాయి. ఏమండి, వీటిలో నేను మీకన్నీ కూడా చాలా క్లుప్తంగా నేను చెప్తాను. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళు కోరహ కుమారులు అంటారు. 84వ కీర్తన 10వ వచనంలో 84:10 కోరహు నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టం. ఎలాగట్ట? భక్తిహీనులతో, చెప్పండి, భక్తిహీనుల గుడారములో నివసించుట, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే. ఇది ముందు చూసుకోండి నాన్న, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు ఉన్నాయి గుడారాలు. ఈ గుడారాలంటే మనం నివసించేటటువంటి ఇల్లు మాత్రమే కాదు. ఇప్పుడు డూప్లికేట్ గుడారాలు ఉన్నాయి. చెప్తాడుగా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దేవుడు కట్టని గుడారాలు ఉంటాయి కొన్ని.
వాళ్ళకి వాళ్ళే సొంతగా డేరాలు వేసుకుంటారు. భక్తుల్లాగా కనబడతారు, ప్రదర్శిస్తారు భక్తిని, పై భక్తిని. పౌలయ్య అన్నట్లుగా పైకి భక్తి గలవారు అయ్యుండి దాని శక్తిని ఆశ్రయింపిన వారు అంటారు కదా. ఇదొక గుడారం, నామకార్థ గుడారం, నకిలీ గుడారం. ఎక్కువ మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కువ ఇలాంటి గుడారాలకే చాలామంది ఆకర్షించబడతారు. మనలాంటి అపోస్తుల బోధ ఉన్న సంఘాల్లో బాప్తీసాలు పొందిన అప్పుడప్పుడు వీళ్ళకి పొరుగుంటి పుల్ల కూర రుచి కదా. కొండలుంటాయే ఏదంటారు, దూరపు కొండలు నునుపు. ఇక్కడ నీ కోసం కన్నీరు విడిచి కష్టపడి నీ వ్యాధులు బాధల్లో ఉపసించి సమస్యలు తీర్చినటువంటి ఈ సంఘం, ఈ సేవకులు సేవకురాళ్ళు, ఇక్కడ ప్రవక్తలు ప్రవక్తనీయులు, వీళ్ళు చేదైపోతారు. కొంతమంది దూరపు కొండలు నునుపు, పొరుగింటి పుల్లకూర రుచి అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, పనికి మాలిన బ్యాచ్. ఈ గుడారాల్లో మీరు వినండి, ఇవన్నీ కాదు ఇక్కడ మేము చెప్పేటటువంటిది. చిన్నపిల్లలు మొదలుకొని స్త్రీల్లో కానీ, బ్రదర్స్లో కానీ, చిన్నాళ్ళు మొదలుకొని వీళ్ళ ప్రసంగాలు వినండి. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, నేను చెప్తున్నాను, దేవుడిచ్చిన కృపను బట్టి, అభిషేకాన్ని బట్టి, వాళ్ళు పేరుగాంచబడిన వాళ్ళు ఉన్నారే, ఆ మినిస్టర్ పెద్ద మినిస్టర్ అని, వాళ్ళ ప్రసంగాలు వినండి. ఎవరి వర్తమానాల్లో దేవుని వాక్యానికి అనుకూలమైన వివరణ ఉంటుందో, ఎవరి వర్తమానాల్లో పెట్ట కథలు, కట్టు కథలు, కాకమ్మ కథలు ఉంటాయో మీకు అర్థమైపోద్ది. సత్యవాక్యముతో కట్టబడినటువంటి సంఘం ఇది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే వీళ్ళంతా భక్తిహీనుల గుడారాలకు వెళ్ళిన వాళ్ళని అర్థం. నేను చెప్తున్నాను ఇంకంతే. అక్కడ వాక్యం ఉండదు, వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు, కట్టు కథలు, కల్పన కథలు, నేను అది వెళ్ళాను ఇది వెళ్ళాను, ఈ ముచ్చట్లు ఉంటాయి. కానీ సత్యవాక్యము, వాక్య వివరణ, నియమము అక్కడ ఉండదు. చాలామంది గుంపులు కనపడుతున్నారంటే కనపడతారు. శ్రేష్ఠ భక్తి, స్వచ్ఛమైన భక్తి, సత్యము, నీతియుక్తమైన విధానాలు అక్కడ ఉండవు. ఇంకంతే. వాళ్ళు కూడా పట్టించుకోరు. ఆ సంఘాల నుంచి పారిపోయి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి అక్కడ చివరిని కూర్చుంటారు. వీళ్ళు వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చే ఏం అడగరు. ఒకవేళ అడిగినా కూడా పర్వాలేదులే, అన్ని సంఘాల నుంచి నా సంఘానికి వస్తున్నారని అదొక స్వార్థం. ఇదివరకు మన దగ్గరికి ఎవరిని వచ్చినప్పుడు ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నప్పుడు, ఫలానా ఊరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యామండి, ఇంకెక్కడ లేక ఇక్కడికి వచ్చాం, దూరం అయిందంటే ఓకేనమ్మా. అదే కానీ పక్క మందిరంలో అలిగి వచ్చామంటే ఆ దరిద్రం మాకెందుకు. ఇక్కడ అలిగి వెళ్ళినోడు అక్కడి నుంచి అలిగి వచ్చినోడు ఎక్కడి నుంచి అలిగి వెళ్ళడా, పోయేవాడు పోకుండా చెప్పానుగా, ఒక నలుగురు లాక్కొని పోతాడు. ఇవన్నీ వేస్ట్ భక్తి. వీళ్ళే చెత్త అంటే. ఎప్పుడు ఊడ్చి చెత్త అంతా ఊడ్చి మందిరంలో పెట్టుకోం, ఇసురు బయటపడేస్తాం. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు, నువ్వెందుకులే నాన్న నేనే పడైపిస్తానని చెప్పి దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు. అలా జరుగుతాయి కొన్ని. ఇదొక భక్తిహీనుల గుడారం. రెండవది ఏంటంటే, మన భక్తులు కూడా ఈ ముసల్మాన్ ముచ్చట్లు చెప్పుకుంటారే, మారు మనసు రక్షణ లేనటువంటి వ్యర్థులు, వాళ్ళతో సమయం గడుపుతారు. వీడు బాప్తిసం పొందుతాడు, రొట్టెలో చేయి వేస్తాడు, పోయి చక్కగా కళ్ళు పాకాలు కూర్చున్నట్టుగా తాగుబోతాడు మధ్యలో కూర్చుంటాడు. వాడికి అలవాటు లేకపోయినా మళ్ళీ తాగుతాడు, మొదలు పెడతాడు, మానినా మళ్ళీ మొదలు పెడతాడు. అది జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున అపహాస్కులు కూర్చుండు చోటున, అది వీటిలో భక్తులు సమయాన్ని గడపకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఒక పవిత్రతను దేవుడు మనకిచ్చాడు. పందిలాగా బాగా కడగబడి పందిని ఒక చోట పెట్టిన ఆ మురుగుడు వాసనకి అది గొలుసులు విప్పుకొని తెంచుకొని మళ్ళీ బురదలో పడ్డట్టుగా పరిశుద్ధులు మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము,
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని పవిత్రంగా మనం దేవునిలో ఉండలేం. ఎప్పుడు ఈ పవిత్రతను మనం కోల్పోతామంటే ఇదే లోకస్తులతో, చీకటి సంబంధులతో, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యర్థమైన ముచ్చట్లు చెప్పే వాళ్ళతో 1, 2, 3 దినాలు నువ్వు కలిసి ఉన్నావా, వాళ్ళలాగా అయిపోతావు. 6 నెలలు స్నేహం చేస్తే చెప్పాలి మీరే, వారి వీరు సహవాస దోషం. ఈ విషయాల్లో భక్తులను జాగ్రత్తగా స్థితిని కాపాడుకోవాలి. ఇది భక్తిహీనుల గుడారం. నేను చెప్తున్నా అక్కలారా, మీకు కూడా ఎక్కువ సీరియల్ పెట్టుకొని ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. ఈ ఎపిసోడ్ ఈరోజు ఒకటి చూస్తావు, వాడు నిన్ను ఉక్కిచ్చి బెదిరించి ఎదిరించి ఆశ చూపి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తావు. టపా అన్నం కూరలు వండేస్తావు, ప్రార్థన కూడా అంత స్పీడ్గా ఉండవక్క, అన్ని వండేస్తావు. ఆ టయానికి ఆయన వస్తే ఆడు పెట్టండి వేసుకొని తినంటావు. అర్థమైందా? ఇలాంటి బ్యాచ్ కూడా లేకపోలేదు. మీరు మంచోళ్ళేండి, అలాంటి తిక్కల పనులు మీరు చేయొద్దు. ఆ సీరియల్లో నీ సమయం గడిపితే నువ్వు అత్త వయసు ఉంటే అత్తలాగా అయిపోతావు. కోడల్ని ఎప్పుడు తిట్టాలని కాసుకొని ఉంటావు. కోడలు అయితే కోడల యొక్క ఆ తీవ్రత నీ మీదకి వస్తుంది. అట్ట నువ్వు నూనె కిందేసో ఏదేసో ఎట్టబడేయాలో చూస్తావు. ఇది అక్కడ నువ్వు నేర్చుకునేది. అదే వాక్యాన్ని నువ్వు చదువుకుంటే, అదే సన్నిధిలో నువ్వు గడిపితే, అదే బుధవారం స్త్రీల కూడికి వస్తే సీరియల్ మానేసి, అదే శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తే నీతిని నేర్చుకుంటావు, ధర్మాన్ని నేర్చుకుంటావు, విధేయతను నేర్చుకుంటావు, ప్రేమను నేర్చుకుంటావు. అత్త తిట్టినా కొచ్చినా తల్లిలాగా చూసుకుంటావు, ప్రేమిస్తావు. నీ ప్రవర్తనకి ఆమె హృదయం కరిగిపోద్ది. నిన్ను కూతురు కంటే మిన్నగా చూసుకుంటుంది. నమ్మితే చప్పట్లు కొట్టండి అంతే. ఇది బైబిల్ మనకు నేర్పుతున్న సత్యం, ఇది వాస్తవం. ఇది కావాలి. అలాగే వ్యర్థమైనటువంటి దానిలో మన సమయాన్ని గడపకూడదు. 24 గంటలు టీవీ చూస్తావు, ఆయన వెళ్ళగానే ఆఫీస్కో డ్యూటీకో, ఇంట్లో హఠాత్తుగా ఏదో కష్టమో సమస్య వచ్చి పడిద్ది. ఇప్పుడు మొదలు పెడతావు, అయ్యో పెబ్బవా అని. ఏంది ఇది? ఏషం కాదు. ఎట్టంటాడు దేవుడిని మరి? చెప్పండి ఎవరైనా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నాతో సహా. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వకుండా భక్తిహీన సంబంధమైన వాటిలో నువ్వు సమయం గడిపితే దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు? నీ సమయమంతా కూడా జోకులతో, ఉగ్రతతో, ఉప్పెనలతో, తీవ్రతతో, కోపతాపాలతో నింపుకున్నావు మనసంతా. నీ మీదకి ఆశీర్వాదం ఎలాగొస్తుంది? భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నెక్స్ట్ ఏమా, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఇది చెప్పండి అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పండి. ఆ పిచ్చోడు ఒకడు ఉన్నాడు, బెన్ని. బ్రదర్స్ మనమందరం శుక్రవారం కలిసి 1 గంట ప్రార్థన చేసుకుందామని పెట్టాడు. నేను ఆయన చూస్తానే ఉంటా అన్నీ. ఎవరిని వచ్చారా బ్రదర్స్? అన్న మీరే చెప్పండి అన్న, నేను విమర్శించట్లేదు, మీ మనసాక్షే వదిలేస్తున్నా. వచ్చారా? ప్యాకెట్ ఆడుకున్న రమ్మన్నాడా? లేకపోతే వచ్చే వాళ్ళందరూ తలాకు 500 తీసుకొని రండి పార్టీ చేసుకుందాం అన్నాడు? చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఏమన్నాడు ఆయన? అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం, మన వ్యక్తిత్వంగా అభిషేకాన్ని పొందుకొని సాధనాలుగా వాడబట్టడానికి, మన భార్య బిడ్డలు కుటుంబాలు దీవించబట్టడానికి, మన సంఘం అభివృద్ధి చెందడానికి, మనం కూడా కొన్ని సంఘాల్లో సహకారులుగా పరిచారకులుగా ఉండటానికని ఒక ప్లాన్ కలిగి దైవజనుడు చెప్పాడు. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు బ్రదర్? చెప్పండి మీకు మీరు. తప్ప ప్రార్థన చేసుకుంటాం. నువ్వు 10ంటికి రా, డ్యూటీ దిగి 1 గంట వచ్చి కూర్చో. అన్ని గంటలు 12 గంటలు 8 గంటలు నువ్వు డ్యూటీ చేసావు, 1 గంట దేవుడికి ఇవ్వవా? ఇక్కడ కలిసిపోతాడు. అమ్మో అని. ఎక్కడికి వచ్చేలా కలిసిపోతాడు చెప్పండి? మందిరానికి వచ్చేలేకే. అది ఇదన్నమాట. దేవునికి వేరుగా బ్రతికే బ్రతుకు నీకు అర్థం కావట్లా. తెలియకుండానే నీ శరీరము నిన్ను దేవుని సన్నిధి భక్తి జీవితం నుండి నిన్ను వేరు చేస్తుంది.
సరేలే పగలు రాలేరులే అని శనివారం ఇంకొక తిక్కలాయన ఉన్నాడుగా, ఆయన భార్యతో ఎదురు మేరీతో కలిపి సాయంత్రం 7 గంటలకి శనివారం ఏర్పాటు చేస్తున్నారు. చెప్పండి, పగలు రారు, రాత్రి రారు. భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట. చెప్పండి, ఎట్టొచ్చింది నీ శ్రేష్ఠ? గడిపారా మీరు? చెప్పండి. ఏదో ఆరంభంలో 2-3 మిడుగురు పురుగుల్లాగా కనపడ్డారు. కొన్ని పురుగులు ఉంటే టక్ టక్ అంట అట్లా ఎలుగుతుంటే ఆరిపోతుంటాయి, అట్లా మాయమైపోయారు. ఏరి ఇది తప్ప? ఇది ఇలాంటి సమయాన్ని మనం సద్వినియోగం పరుచుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక, అది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా. ఎంతమంది వస్తున్నారు బ్రదర్స్, ప్రార్థన సమయాన్ని గడుపుతున్నారు? నువ్వేమో దేవుని మందిరంలో ఏ సమయం, ఉపవాస సమయం గడపు, నీవు కుడికి గడపు, ఆరాధనలో గడపు, ఏది నువ్వు గడపవు. నీకు ఆశీర్వాదాలు రావాలంటే, నీ పిల్లలకు రావాలంటే, నీ పిల్లల చదువుకి హోదాకు తగిన స్థితికి తగిన జాబ్ రావాలంటే ఎలాగొస్తుంది నువ్వు ఆలోచించు. వాడింకా చిన్నదానిలోనే బంధించబడటానికి నీ అవిధేయతే కారణం. దేవుడు విడిపించాలని చూస్తున్నాడు కానీ దేవుడికి నువ్వు రికమెండేషన్ చేయట్లా, విజ్ఞాపన చేయట్లా, దేవుడితో మాట్లాడటానికి సమయం ఇవ్వటం లేదు. ఫంక్షన్లకు ఇస్తున్నావు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నావు, ఆటపాటలకు ఇస్తున్నావు, వీటన్నిటికి నువ్వు ఇస్తున్నావు, కానీ దైవ నియమ సమయం అవుతుంది. దేవదూత నీళ్లు కదిలించినట్లుగా సమయం అవుతుంది. ఆ సమయం నువ్వు ఇవ్వట్లేదండి. నాన్న భలే మాట అంటాడు కదా, లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వరకు. ఇశ్రాయేల్ని కొరడాతో కొడుతున్నాడు ఇక్కడ యేసయ్య. ఏడ్చాడు పాపం ఆయన గురించి. నాన్న చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఏం చేశాడంట నాన్న? దాని విషయమై ఏం చేశాడు? ఏడ్చి. అర్థమవుతుందా? వీళ్ళు దేవుని పిల్లలే, ఇశ్రాయేలులు ఏడిపించారు రక్షకుడిని. మరి ఆయనే సృష్టికర్త ఏడితే మా ఓటోళ్ళు ఎంత మీరు చెప్పండి? అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది పాస్టమ్ గారు, కునిగిపోతూ ఉంటుంది, ఏంటి ఇట్లాగా అయిపోయింది, వాళ్ళేంటి వీళ్ళేంటి ఏందయ్యా అని. ప్రార్థన చేద్దాంలే, మనం ఏం చేస్తాం, ఏమైనా చెప్పామని కేంద్రం వాటి చేసామని అలిగి మందిరాలు ఎగ్గొట్టేస్తారు. మనకెందుకు? దేవుడు వాళ్ళు వస్తారు, మన వాక్యం చెప్పి బలపరుస్తాం, వాక్యం ద్వారా మాట్లాడదాంలేమ్మా. వ్యక్తిగతంగా మాట్లాడే అంత సన్నిహితులు ఎవరు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఏ విషయంలో మనం నోరు జారకుండా ప్రార్థన చేసి దేవునికి అప్పగిద్దాం. చాలా ఏడ్చిద్ది. ఒకసారి దేవదాసుకి ఏడుస్తా చెప్తే నేనే స్వతహాగా విన్నా. ఏంటి మాయ ఇట్లా ఏడుస్తుంది? ఆమెకొక భారం. ఇర్మియా ఎలాగూ కదా, నశిస్తున్నటువంటి వారి కొరకు నా కన్నులు కన్నీళ్ళు తల, అలాంటి కన్నీటి భక్తురాలు, ప్రార్థనా పరురాలు పాస్టమ్గా కన్నీటితో ప్రార్థన చేస్తుంది కదా. కొన్ని పరిస్థితులు ఆయనే ఏడ్చాడు, యేసయ్య ఏడ్చాడు. మేము ఏడటం ఏముందా ఇందులో కదా. నెక్స్ట్ నాయన, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. అది నీకెంతో మేలు. గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఇప్పుడేమో ఎలాగుంది, అప్పుడు వాళ్ళకు కూడా ఉంది, ఇప్పుడు మన విశ్వాసులు కూడా అలాగుంది. కన్నులకు ఏమైనాయి? మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన అదండి అసలు విషయం. ఏంటి? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ఇప్పుడు మనం కూడా చాలా మందికి అలాగే ఉంది. ప్రభువు దర్శించే కాలము ప్రతి నియమము కూడికలో ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. ఆ సమయంలో బుధవారం స్త్రీల కూడిక అనుకోండి, అదే సమయంలో ఒక దర్శన వరం, ప్రవచన వరం ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, దేవుడు మాట్లాడేస్తాడు. ఆల్రెడీ ముందు వాక్యం ద్వారా మాట్లాడతాడు, మరి కొద్దిగా బలపరుస్తానికి వరాలు ఉన్న వాళ్ళని సాధనాలుగా వాడుకుంటాడు. ఏది? నువ్వు వస్తేనేగా స్త్రీల కూడికి సహోదరి నీతో దేవుడు మాట్లాడి
నీ సమస్యల పరిష్కారాన్ని గురించి వివరించడానికి లేదు. బుధవారం పోగొట్టుకుంటున్నావు. బ్రదర్, శనివారం నువ్వు వస్తేనే కదా. నువ్వు పగలు రావట్లేదన్నా, సాయంత్రం కూడా రావట్లే. 7 గంటలకు ప్రసాదాన్ని ఏర్పడి ఎక్కడ నువ్వు కనపట్లా. దేవుడిచ్చే సమయం ఇది. దైవ సమయం, దేవుని ఆలయంలో సమయం నువ్వు గడపకుండా దేవుడు నీకు దీవించడానికి సమయం ఎందుకు ఇస్తాడు? నీకు లేదు టైము దేవుడి దగ్గర గలపడానికి, మరి ఆయనకు కూడా లేదుగా దీవించడానికి. అర్థమవుతుందా? ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. దేవుడు నీవిస్తే సమయం, దీవెన దేవుడు నీకు ఇస్తాడు. ఇది ఎట్ట కుదిరితే చెప్పండి? నువ్వు ఇస్తేనే కదా ఆయనకి టైం, సమయం. దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను సరి చేయటానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రోత్సహించడానికి దేవుడు నీకు సమయం ఇచ్చేది. ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లా. బోధ ఎలాగుందంటే దున్నపోత మీద వర్షం కురిసినట్లే ఉంది. ఎంత కురిసినా దానికి ఏం అర్థం కాదు. ఏమండి, మనుషులైతే అమ్మో బాబాయ్ తడిచిపోతే జలుబు చేసిద్ది, జ్వరం వచ్చింది, ఇంకేదో వచ్చిందని పరిగెత్తారు సురక్షితమైన స్థలాలకు. ఆధ్యాత్మిక జీవితంలో అలాగైపోయారు చాలామంది విశ్వాసులు. దర్శించిన సమయం అది. ఇశ్రాయేలు ఆనాడు ఏం చేశారంటే, ఏమంటున్నాడమ్మా? ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి, ఆ సమయం నువ్వు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు. అది బాగా వినాలి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పుడు రోమా ప్రభుత్వము యూదా ప్రజలను పాలన చేస్తూ ఉంది. ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినట్లుగా రోమన్లు యూదా దేశాన్ని పాలన చేస్తూ ఉన్నారు. దేవుడు యేసుప్రభు వారు వచ్చి వారు ఈ రోమా ప్రభుత్వం వీరిని మరీ కట్టడి, ఒత్తిడి చేసి హతమార్చకుండా క్షేమకరంగా ఉండటానికి, సమాధానకరంగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభువారు స్వయంగా యెరూషలేము పట్టణములో, సమరయులు, యోదయాలు, గలిలయలు అన్ని వీధులు, గ్రామం, పల్లెలు, పట్టణాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. ప్రభు వారికి దర్శనమిచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? దర్శించు కాలమున నీవు ఎరగలేదు, ఈయనెవరో పో, మాకు అవసరం లేదని ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా ప్రభు వారిని ధిక్కరించారు. వారు ఏం జరిగింది? ఎరగకుంటివి శత్రువులు. అది రోమీలు ఆ పాలన చేస్తున్న వారి శత్రువులు. ఇప్పుడు మనకి అపవాది సాతానుగాడు మనకు శత్రువు. వాడు ఎలాగున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదమో అని కాచుకొని ఉన్నాడు. నువ్వు సింహగర్జనకు వాడి నోట్లో పట్టడానికి భక్తిహీనతలో ఉండి వాడికి ఛాయిస్ ఇస్తున్నావు. నీ సమయమంతా దేవుని మందిరంలో ప్రార్థనలో గడపకుండా, దేవుని పిల్లలతో గడపకుండా, ఆత్మీయులతో గడపకుండా లోకంలో గడిపి వాడు రావడానికి, వాడు మునిగటానికి, వాడు గర్జించడానికి, వాడు కొట్టడానికి, వాడు నష్టం చేయడానికి వాడికి ఛాయిస్ ఇస్తున్నావు, వాడికి సమయం ఇస్తున్నావు. కానీ దేవుడు తగిన సమయమందు హెచ్చించటానికి ఆ నిర్ణయ సమయాన్ని లేకుండా దాన్ని కొట్టివేశావు. ఇది నీ అపరాధమే. మందిరానికి కాదు, సేవకుంది కాదు, మిగతా బ్రదర్స్ సిస్టర్స్ కాదు, వ్యక్తిగతంగా దేవుని కాదు, నీ అవిధేయతే. అలనాడు ఇశ్రాయేలులు శత్రువులైన రోమీయులు వాళ్ళని హతమార్చడానికి దైవ దర్శన కాలమున యేసయ్య మాట వినకుండా యేసయ్య మీద తిరుగుబాటు చేశారు. ఏమైంది నానా? నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. చూసారా ఎలాగుందో? దేవుడు దర్శించే సమయాన్ని వాళ్ళు దేవునికి లోబడకుండా విచ్చలవిడిగా ప్రవర్తించిన దాన్ని బట్టి క్రీస్తు శకం 72-73 సంవత్సరంలో ప్రభు ప్రవచనం. అది సంవత్సరంలో ఈ యూదులు మేమెందుకు పన్ను కట్టాలి, మేము స్వతంత్రులం, మా దేశం కదా,
మేము రోమీలకు మేము పన్ను కట్టమని తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో టైటస్ అనేటటువంటి సైన్యాధిపతి బెటాలియన్ అంతటా చూసుకొని చుట్టూ యెరూషలేము చుట్టూ వాళ్ళందరినీ గట్టుగా అట్లు వలయంగా ఉంచి సైనికుల్ని ఒక్కడు కూడా బయటకు రాకుండా వచ్చినట్టుగా నరికేస్తే ఆ దినాన రక్తం గుర్రపు డెక్కల వరకు ప్రవహించింది. చరిత్రలో కూడా అది ఉంది. నానా వినండి, మీరు అర్థం చేసుకోండి. శత్రువుల చేతులు హతమార్చబడ్డారు. ఆయన వెర్రోడుగా అంచనా వేశాడు. ఏదో వడ్లే వాని కుమారుడు మరియమ్మ వాళ్ళ అబ్బాయి అన్నట్లుగా చాలా తక్కువగా అంచనా వేశారు. ఆయన దర్శించిన కాలమున వ్యర్థం చేసుకుని ఉన్నతమైన ఆశీర్వాదాలను వాళ్ళు జారు విడుచుకొని ఉగ్రతను మీదకు తెచ్చుకున్నారు. చూడండి కనుక జీవము గల దేవుడు అప్పుడు శరీరధారిగా ఉండి యోధా ప్రజలతో ఒకసారి చెప్పాడు. ఇప్పుడైతే ఆత్మరూపిగా ఉండి ప్రతి ఆరాధనలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి నియమకుడిలో నుండి మనం మాట్లాడుతున్నాడు. సాధ్యమైతే ప్రవక్తలను తన ఆత్మతో నింపుకొని మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నావు మన సమయం? బ్రదర్, నువ్వేం చేస్తున్నావు సమయం? దైవ సమయాన్ని పాటిస్తున్నావా? కేవలం నీ ఉద్యోగ సమయే నీకు ముఖ్యం అనుకుంటున్నావు? బెస్ట్, ఓకే, అధికారులకు లోబడాలి. మరి పై అధికారిని సృష్టించిన అధికారం మాటకు లోబడవా? ఆయన కనబడుతున్నాడు, నీకు జీతం ఇస్తున్నాడు అనుకుంటున్నావు కదా. నీవు జీతం ఇవ్వడానికి, నువ్వు పుచ్చుకుంటానికి, నువ్వు నిలబడటానికి, నువ్వు డ్యూటీ చేయడానికి, నువ్వు కష్టపడటానికి నీ కష్టాజితాన్ని దీవించే దేవుడు జ్ఞాపకం రావటం లేదా? నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు జ్ఞాపకం రావట్లేదమ్మా? ఇది ఒక్కసారి మనం చూసుకొని తగిన సమయం, పరిపూర్ణమైన ఆశీర్వాద సమయం దేవుడు మనకిచ్చినట్లుగా మనం దేవునికి సమయం ఇద్దాం. ఆయన పాదాల దగ్గర గడుపుదాం. ప్రతి నియమపు కూడికలో మనం ఇంటి దగ్గర ఉంటే టీవీల దగ్గర కూర్చోకుండా మందిరంలో కూర్చుందాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, వాడు చదివిందేమో బీటెక్, వాడు ఏంటయ్యా చిన్న ఉద్యోగం, దాన్ని తగింది కావాలి. అమ్మాయి చదివిందేమో ఎంత ఘనమైనటువంటిది, ఆ చిన్న ఉద్యోగం ఏందయ్యా 10,000 12,000. అమ్మాయికి మంచి శాలరీ రావాలి, 50,000 రావాలయ్యా, ఆ బిడ్డకు ఆ జాబ్ రావాలని దేవుని దగ్గర నువ్వు సమయం గడుపు. నీ బిడ్డ దీవెనలకు ఆయన సమయం ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పుకుంటూ వెళ్తే ఇంక 2 గంటలు చెప్పొచ్చు, కానీ ముగించుకుందాం. చాలు, ఇది జీర్ణించుకుంటే చాలు. ఈ భోజనం మీరు జీర్ణించుకుంటే చాలు. హృదయం తెరవండి. ఎవరు కూడా వ్యర్థంగా ఉండొద్దు. అందరు హృదయాలు తెరవండి. ఒక్కసారి అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నా